అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఏవైతే ఎంఓయూలు అయ్యాయో అవన్నీ కూడా గ్రౌండింగ్ చేయడానికి మనకి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎవ్రీ 15 డేస్కి ఎవ్రీ 1 మంత్కి కూడా రివ్యూ చేయటం, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంఓయూలు అయ్యాయో ఆ డిపార్ట్మెంట్ వారు కూడా దాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుని ఎక్కడ మనం ఉన్నాం, ఏ రకంగా గ్రౌండ్ చేసుకుంటున్నాం అనేటువంటి మైన్యూట్ ప్లానింగ్ తోటి ఈ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఊరికే పేరుకి ఎంఓయూలు చెప్పేసి తర్వాత వాటిని రోడ్డు ఎక్కించినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు జరిగిందేమో, అది వారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ మనం మాత్రం తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఎంఓయూ కూడా గ్రౌండ్ అవ్వడానికి వీలుగానే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో వెళుతున్నాం, దాన్ని అమలు చేసి చూపిస్తాం. ఇప్పటికే కొన్ని చేసేసాం. మనం మీటింగ్ కూడా ఈ మధ్య కాలంలో ఒక మీటింగ్ పెట్టుకుని ఎంతవరకు వచ్చింది, ఎన్ని మనకు ముందుకు వెళ్తున్నాయి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని డిపార్ట్మెంట్ వైజ్గా కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఎంఓయూ జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా గ్రౌండ్ చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది.